సార్ దాదాపు సంవత్సర కాలం సార్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని, మరోవైపు పోలవరం అని, లేదా పరిశ్రమలు ఉద్యోగాలని ఆయన పోరాడుతుంటే సంవత్సరం ఆగండి, 3 ఏళ్ళు ఆగండి, నేను సినిమా చూపిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించడాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఈ విధానం ఏంటి? 3 సంవత్సరాలు ఏం చూపిస్తారో అర్థం కావట్లేదు. 20,000 కోట్లు పెట్టి రాజధాని అభివృద్ధి పనులు మొదలెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్టు రన్నింగ్ అవుతుంది. మద్యం పాలసీలు, మద్యం ఇదివరకు భూమ్ చెక్కల కానీ ప్రజల ఆరోగ్యం దోచుకున్నాడు. మంచి బ్రాండ్లు పెట్టి తక్కువ రేటు మద్యం ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడే 1 ఇయర్ అయింది. అధికారం అంతా గాడిలో పడింది. దానికి ఏంటంటే ఇదివరకు ఆస్తులు తాకట్టు పెట్టి బటన్ నొక్కి ఎవరైనా చంద్రబాబు ఇవ్వట్లేదు కదా. ఇది సంపద సృష్టించి ఉద్యోగాలు కానీ జీతాలు కానీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్గా బాండ్లు తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు చేయట్లా. ఇదివరకు అలాగే 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు అప్పు చేసి ఏం చేయట్లేదు కదా. ఉన్నదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చుకొని దాన్ని డెవలప్ చేసుకొని ఆర్థిక వనరులు సమకూర్చుకొని దాన్ని సమగ్రమైన పద్ధతిలో విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలో నెంబర్ 1 7వ వ్యక్తి అతను, మేధావి అతను, ప్రపంచ మేధావి. అట్లాంటి అతను ఎలాగ డెవలప్ చేయాలి, ఏం చేయాలి, డ్రైన్లు కానీ రోడ్లు కానీ, ఇప్పుడు ఊర్లన్నీ పల్లెటూరులో రోడ్లు కానీ అన్నీ బాగా ప్రాబ్లం ఉండేది. అన్ని రోడ్లు గంతలు గుర్తుండేది. ఇప్పుడు రోడ్లన్నీ మొత్తం చక్కగా అవుతుంది. కానీ సార్ గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంత పెట్టరేగాలో అంత పెట్టరేగిన వాళ్ళు ఈ రోజున జైలు శిక్ష అనిపిస్తారు. తీసుకెళ్లి ఒక వంగవీటి మోహన్ రంగ గారితో పోలుస్తున్నారు, పేరు నాని లాంటి వాళ్ళు. ఎలా చూడాలి అంటే ఇప్పుడు వంశీకి ఏదో జరిగిపోతుంది, వంశీకి కనుక ఏదైనా జరిగితే మేము ఊరుకోము, అసలు ఈ స్టేట్మెంట్లు ఎలా చూడాలి సార్? వాళ్ళు సైకోతత్వంగా ఉన్నారు. అటు వంశీ ఆవుడు, నాని ఆవుడు, ఇలా పక్క 420 గాళ్ళు అంతా. పరిటాల రవి గారి దగ్గర బినామీ గడియాడు. పరిటాల రవి అర్ధాంతరం చచ్చిపోవడం డబ్బులు సంపాదించాడు. కొడాల నాని గారు హరికృష్ణ గారు చనిపోయారు. నా స్వర్గీయ ఎన్టీ రామారావు పెద్ద కొడుకు. ఆ హరికృష్ణ దగ్గర దోచుకొని టీలు కాపీలు ఇచ్చుకున్న వాళ్ళు. టీలు కాపీలు ఇచ్చిన ఏదో 4 గురించి మాట్లాడి మా చంద్రబాబు గురించి గత ప్రభుత్వం మీ ప్రతిపక్షంలో మాట్లాడి అవన్నీ అది అనవసరం. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు కానీ వాళ్ళది ఏమీ కాదు, ఏమీ లేదు కూడా. చట్టం పని చట్టం చేసుకుంటూ వెళ్తుంది. ఏదైనా అన్యాయం చేస్తే మొత్తానికి అందరూ జైలుకి వెళ్తారు, ఎవరిని వదిలిపెట్టారు. కుప్పంలో అసలు పసుపు జెండా లేకుండా చేస్తాం, అక్కడ గెలవనేమో చంద్రబాబు నాయుడు అని సవాలు బేరాలు పలికిన వ్యక్తులు ఈ రోజున పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడుతుంటే అట్లా చూస్తున్నారు. 2 రోజులుగా జరుగుతున్నటువంటి మహానాడు గురించి మీరు ఏమంటారు? కడప నియోజకవర్గంలో జరుగుతుంది. అందుకని కడప నియోజకవర్గంలో చంద్రబాబు కుప్పంలో ఓడిద్దామని పన్నాగాలు పడినారు. అందుకని ఇప్పుడు మహానాడు వచ్చి కడపలో పెట్టడం జరిగింది. కడపలో ఇంటి ముందే పెట్టాం. జనాలు లక్షలాది మంది వచ్చారు. నిన్న బాగా సక్సెస్ అయింది. 2వ రోజు ఇది. ఈ రోజు అన్న ఎన్టీ రామారావు 102వ జయంతి మాత్రం రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల అన్ని డివిజన్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ ఈ ఎన్టీ రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు 3వ రోజుకి దాదాపు 10 లక్షల మంది కడప వెళ్ళారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ వెళ్ళారు. ఈ రోజుని పసుపు జెండాలు పచ్చగా ఉండడం కంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకి నిజంగా మూలం అది. ముందు అమరావతి ఇంకా డెవలప్మెంట్ జరిగి ఇంకా అభివృద్ధి దిశగా పరుగులు పెట్టుకోవచ్చు అంటారా? 100%. మొన్న 20,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు మళ్ళీ పునఃప్రారంభించారు. అన్నీ సక్రమంగా జరుగుతాయి. నెక్స్ట్ మళ్ళీ 30,000 ఎకరాలు ఎక్కడ సాగరించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నారు. అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. ఇక్కడ రాజధాని నుంచి డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడదామని ఆలోచనలు ఉన్నారు. దానికి కూడా 20,000 ఎకరాలు అదనంగా చంద్రబాబు నాయుడు సేకరించడం, దాన్ని ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. బట్ అభివృద్ధి ఇక్కడి నుంచి పెరుగుతుంది కాబట్టి రాజధాని నుంచి అన్ని బాగుండాలనే ఆలోచనతో వారు 24 గంటలు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయిలో ఉందాం అనుకున్నాం. కానీ ఈ సైకోళ్ళు గత ప్రభుత్వం చేసిన వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయడం, వాళ్ళ కోసం మాట్లాడడం అనవసరం. ఏదైనా తప్పులు చేస్తే ఏ మంత్రి లేదు, ఎవడం లేదు, జగన్ కూడా లోపల వేయాల్సి వచ్చిందే, ఎవడైనా సరే వేయాల్సిందే. అంతకుముందు మద్యంలో ఇప్పుడు డిజిటల్గా వస్తుంది. అంతకుముందు బ్లాక్ మనీ ఏమైందని చెప్పండి, దాని లెక్క ఉందా? ఇప్పుడు ఒక సామాన్యుడికి 10 లక్షలు క్యాష్ వస్తుందండి. ఎవడికి అప్పిస్తాడు, పప్పిస్తాడు. అటు ఒక బిజినెస్ చేసేవాడికి ట్రాన్సాక్షన్ ఒక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఉంటే బ్యాంక్ నుంచి బాగుంటుంది. మరి ఆ డబ్బు అంతా ఏమైందంటే, ఆ మధ్య డబ్బు ఏమైందండి? త్వరలో జగన్ కూడా జైలుకి వెళ్ళడం ఖాయము. అది కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ దర్యాప్తు చేసుకుంటూ కేసులు పెట్టుకొని ఇంత అవినీతి ఆయన వెనక పెట్టుకొని ఇంతమంది ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జైలు పాలవుతున్నా కూడా ఇంకా ఆయన బీరాలు ఎలా బలుకుతున్నాడు? దొంగోడు అంటారండి. దొంగోడు నేను ఎప్పుడు దొంగ అవరు అంటాడు. దొంగోడు ఏమంటాడు? ఆడు మాట్లాడండి, రోజు తాగుబోతు అంటాడు చూడండి. తాగితే నువ్వే తాగమంటాడు. ఆడు మనం కొట్టాం అనుకోండి, ఏమంటే పెద్ద నువ్వు తాగుబోతావు ఏంటి, ఆడు తాగుబోతు నా కొడుకాడు, వీడి పరిస్థితి ఇంతే.
వీడు సైకో నా కొడుకు, ఆడు ఏదని చెప్తాడు, ఆడి గురించి మీకెందుకు, ఆడి కోసం మనం రోడ్డు మీద ఎక్కడమా? ప్రజలు తెలుసు కదండి, ఒక నియోజకవర్గం 70,000 80,000 మెజార్టీ ఇచ్చారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, ఉచిత పథకాలను కోరుకోవట్లా. ప్రజలు మంచి నిర్ణయం ఆ నిర్ణయం ఇంకా ముందు డెవలప్ అవుద్దండి, ప్రజలు కోరుకున్నారు. దాదాపు సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటారు? ప్రభుత్వ పరిపాలన తీరు బేసిక్గా నడుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. రేపు ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ముందు ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. పెంచిన విధంగా పెన్షన్లు ఇచ్చారు, మహిళలకు పెన్షన్లు ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ కూడా బాగా నడుస్తుంది. ముందు రౌడీజం తగ్గింది బాగా కూటమి ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఇంతవరకు బాగా ఎక్కడ పడితే అక్కడ కొట్లాట్లు గొడవలు జరిగాయి. ఇప్పుడు అది బాగా తగ్గిందండి. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం అయిపోయింది, సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి ఆయన భరోసా ఏంటి, లేకపోతే ఆయన ధైర్యం ఏంటి? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు భ్రమంలో ఉన్నారు. ఇంకా కేడర్ మొత్తం కోల్పోతున్నారు. ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి కేడర్ బాగా తగ్గిపోతుందండి. ఆయన రావడం మళ్ళీ అసంభవమే. అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కుప్పంలో అసలు పసుపు జెండా అనేది లేకుండా చేస్తారు, చంద్రబాబు నాయుడు ఈసారి గెలవడం అన్నారు. ఈ రోజు చూస్తే సంవత్సరం తిరగకుండానే కడప మహానాడు, కడప పులివెందులలో వాళ్ళ గడ్డ మీద పసుపు జెండా రెపరెపలాడుతుంది సార్. ఎలా చూడాలి ఇది? చూడండి, అక్కడ చూడండి, కడప చరిత్రలో లేదు అంత బ్రహ్మాండమైన పండుగ జరుగుతుంది నేడు. ఇంతకంటే ఏం కావాలని నిదర్శనం. అక్కడ జనమే బాగా వస్తున్నారు, కడపలో ఉన్న జనమే అక్కడ బాగా వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి దండోపదండాలకి వెళ్తున్నారు. ఇంకేం కావాలంటే నిదర్శనం. అదే కడపలో ఈ రోజున మహానాడు పండుగ జరుగుతుంది, 2వ రోజు. ఆల్రెడీ నిన్న తీర్మానాలు కొన్ని జరిగినాయి. భవిష్యత్తులో లోకేష్ గారికి కూడా అంటే ప్రధాన పాత్ర భూమికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. నిజంగా భవిష్యత్తు నాయకునిగా చూడగలమా సార్? తప్పకుండా చూస్తామండి. ఎందుకంటారు? ఎందుకు? తండ్రి నుంచి వచ్చిన నాయకత్వ లక్షణాలు లోకేష్ గారికి ఉన్నాయండి. ఆయన తప్పకుండా పేద ప్రజలకి న్యాయం చేస్తారు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, తప్పకుండా చేస్తారండి. సో ఆయన ఆలోచనలు అవన్నీ ఇప్పుడు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా కానివ్వండి, ఐటీ శాఖ మంత్రిగా కానివ్వండి, ఆయన పనితీరు బాగానే ఉందంటారా? బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగా చేస్తున్నారు. మంగళగిరి కూడా చూడండి, ఇంకొక 2-3 నెలలు అయితే మంగళగిరి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు చాలా కనబడుతుందండి. ఒకసారి చూడండి వెళ్ళి, ఇప్పుడు అటు చాలా కనబడుతుంది, బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు కానీ మన బుడమేరు వచ్చింది, అది దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఉండి కూడా అంత ఇదిగా చేసి ఎంత సేవ చేశారండి విజయవాడ ప్రజలకి. ఒక సీఎం రేంజ్లో ఉన్న వ్యక్తి. ప్రజలైతే ఇంకోసారి ఆలోచన లేదు, వైఎస్ఆర్సీపీ ఆలోచన లేదండి, లేదు. నెక్స్ట్ కూడా వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.